రారండో అమ్మమ్మ ఇంటికి ఇవి సజ్జలు చూడండి. నానబెట్టాను, ఓవర్ నైట్ నానబెట్టి మళ్ళీ బట్ట మీద వేసి ఆరబెట్టాను అన్నమాట. ఇంక ఇప్పుడు వీటిని మిక్సీలోనైనా వేసుకోవచ్చు, లేకపోతే మరైనా పట్టించుకోవచ్చు. ఎందుకు అనుకుంటున్నా, ఇవి 2 కేజీలు సజ్జ బూరెల కోసం అని చెప్పి తయారు చేశా. ఎందుకంటే మేము లోకల్ టూర్, ఒక్కరోజు టూర్కి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ ఎప్పుడు అడుగుతుంది సజ్జ బూరెలు అని. అందుకని సజ్జ బూరెలు చేద్దాం. ఫ్రెండ్కి ఒక్కదానికే కాదు, అందరు అంటారుగా, అందరు టేస్ట్ చూస్తారుగా. అందుకని 2 కేజీలు తెచ్చా. నైట్ అంతా నానబెట్టా, 2 సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టి మళ్ళీ ఒకసారి శుభ్రంగా ఆ నీళ్లు బారబోసి కడిగి వడేసి అంతా ఇట్ట గలగల్లాడిన దాకా, తడి లేకుండా ఆరిపోయిన దాకా ఆరబెట్టా. ఇప్పుడు వీటిని నేనైతే మిక్సీలో వేస్తా, ఒకసారి మిల్లుకైనా పట్టించుకోవచ్చు. ఇప్పుడు వీటితోటి నేను సజ్జ బూరెలు తయారు చేస్తాను. అంతకుముందు నేను పెట్టాను వీడియో, కానీ మళ్ళీ అడుగుతుంటారుగా. ఇప్పుడు మా ఫ్రెండ్స్ కూడా నువ్వు చేసేటప్పుడు వీడియో పెట్టి మేము కూడా చూసి చేసుకుంటామన్నారు. అందుకని పెడుతున్నా. మేము ఏ ఊర్లకి వెళ్తున్నామంటే మాకు దగ్గరే అయ్యి ఒక్కరోజే టూర్ ఉంటుంది. అది శనివారం ఒక్కరోజు మాత్రమే దర్శనం ఉండే మాలకొండ, పెంచలకోన, తరిగొండ, జొన్నవాడ, కామాక్షి, అక్కడికి వెళ్తున్నాము. పిండి మెత్తగా మిక్సీ వేసుకోండి. ఇంకా పిండి అంతా రెడీ చేసుకున్నాక అప్పుడు చూద్దాం. చెప్పలేదు కదా మీకు, ఇదిగో 2 కేజీలు కదా సజ్జలో, దీంట్లో కొంచెం కళ్ళుప్పు వేసాను. ఇది 1/4 కేజీ కొబ్బరి, ఎండు కొబ్బరి, కొన్ని యాలక్కాయలు. వీటిని కూడా మొత్తం రెడీ చేసినాక బూరెలు ఎలా చేయాలో చూద్దాం. 2 కేజీలు సజ్జలు అని చెప్పాను కదా. ఇది కేజీ బెల్లం ఇట్లా చిన్నగా తరుక్కొని కానీ దంచుకొని కానీ దానిలోకి నేను అది గట్ట బెల్లం మునిగిన దాకా పోసుకోవాలి. ఒక 1/2 లీటర్ పడతాయి నీళ్ళు దీనిలోకి. ఇంక ఇప్పుడు దీన్ని చిన్న సెగ మీద ఆ గడ్డలన్నీ కరిగిన దాకా కరిగించుకుందాం. నేను చూపించిన 2 కొబ్బరి చిప్పలు ఇలా మిక్సీలో వేసాను. తురవలేక మిక్సీలో వేసి పని కాలేదని మిక్సీలో వేసాను. ఇప్పుడు దీన్ని మీకు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నువ్వులు ఆరోగ్యానికి చాలా మంచిది, ఎముకలు పటిష్టంగా ఉంటాయి. మనం ఎన్ని కాల్షియం ట్యాబ్లెట్లు వేసుకున్నా 1 స్పూన్ నువ్వులలో ఉన్నంత కాల్షియం రాదు. ప్రతి ఒక్కళ్ళు, పిల్లలు పెద్దలు, రోజుకి 1 నువ్వులు ఉండ తిన్నా సరే, లేకపోతే 1 స్పూన్ నువ్వులు మెత్తగా నవిలి మింగితే చాలు, మీ ఆరోగ్యము మామూలుగా ఉండదు. మీరే చూసుకోండి, పిల్లలకు కూడా పెట్టండి. నువ్వులు చాలా మంచిది. మీకు సమయం దొరికినప్పుడల్లా నువ్వులు వాడటానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఇది చక్కగా నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి. ఈ నెయ్యి వేసి నేను కొంచెం నువ్వులు, ఈ కొబ్బరి కొంచెం వేయించుతా. మరీ ఎక్కువ కాదులే, కొంచెం వేస్తా. ఒక 50 గ్రాములని వేస్తా. అవి వేసి నువ్వులు చిటపటమన్నదాకా వేయించడం. నెయ్యి ఎక్కువైందంటారా, నెయ్యి దానిలో చేస్తాంగా బూరెల్లోకి బాగుంటుంది. ఇది కూడా వేసి కొబ్బరి కూడా వేపేటప్పటికి సరిపోద్ది. నెయ్యి మంచి వాసనతో గుమగుమలాడుతుంది. ఈ కొబ్బరిని కూడా వేసి కొంచెం 1 నిమిషం అట్లా తిప్పేసి తీసేస్తాం. కొంచెం ఈ కొబ్బరి లైట్ కలర్ వచ్చిన దాకా వేయించాం కదా, ఇంకా పాపేద్దాం పోయి. ఇప్పుడు మన బెల్లము కరిగింది. ఇంకెక్కడన్నా ఒక్కటన్నా చిన్నదో గడ్డ, ఇది కూడా కరిగిద్దాం. ఇప్పుడు మన బెల్లం అంతా కరిగిపోయింది. ఇట్లా కరిగితే చాలు, ఏం పాకం కేకం అలాంటిది ఏం అవసరం లేదు. ఇంకా పొయ్యి కట్టేద్దాం. కట్టేసి ఇది పిండిలో పోసి కలుపుకుందాం. ఇప్పుడు ఈ పిండి చూడండి, ఇట్లా మెత్తగా చేసుకోండి. మెత్తగా అంటే మరి బియ్యం పిండి అంత మెత్తగా కాదు, మెత్తగానే చేసుకోండి. యాలక్కాయల పొడి వేసుకుందాం. వేసుకొని ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా కొబ్బరి, నువ్వులు, అది కూడా వేసి మొత్తం కలుపుదాం. దీంట్లో ఊరకట్ట కలిసిందాకా ఇలా పిండి అంతా కొబ్బరి, నువ్వులు, యాలక్కాయల పొడి కలిసిందాకా కలుపుకున్నాము. ఇప్పుడు లేదు, మనం కరిగించుకొచ్చిన బెల్లం దీనిలోకి ఫిల్టర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది గరిటె పెట్టి కొంచెం తిప్పుతాను. గరిటెతోటి కలుపుదాను. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఆ వేడిగా ఉండదు, మనం చేయబెట్టలేము. అందుకని గరిటెతోటి ఇలా కలుపుతాం. ఇంకా మిగిలిన పాకాన్ని కూడా దీంట్లోకి ఫిల్టర్ చేసుకుంటా కలుపుకుందాం.
ఇంక ఈ పిండిని చేతితోటి బాగా కలిపేద్దాం. ఇంక గరిటె తీసి కలిపి పక్కన పెట్టి పొయ్యి మీద ఆయిల్ పెట్టి బూరెలు చేద్దాం. ఇప్పుడు పొయ్యి వెలిగించి బూరెల కోసం బాండీ పెట్టి ఆయిల్ వేద్దాం. ఇప్పుడు అన్నీ మనం ఒక సైజు ఈ సైజు ఉండలు చేసుకొని ఎడబెట్టుకుందాము. పెట్టుకొని ఇది ఇలా ఒక పాలిథిన్ పేపర్ మీద కానీ లేకపోతే ఇట్ట సాఫ్ట్గా ఉండాలి పిండి, లేకపోతే ఇట్ట ఒక తడి బట్ట మీద కానీ ఉండలు పెట్టుకొని ఇలా చేసుకొని మరీ మందంగా కాకుండా పలసగా కాకుండా ఆయిల్లోకి వేసుకుందాం. ఇదిగో ఈ మందంగా చేసుకొని వేసుకుందాం. చూడండి, మీరు చూస్తుండగానే పొంగిద్ది బాగా. ఆయిల్ బాగా కాగినాక వేయాలి. చూడండి అలా పొంగుతుంది. అలా మొత్తం పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి. పొంగినాక వేయాలి. చూడండి, ఇప్పుడు ఇది కూడా పొంగింది కదా, ఇంకొకటి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తిప్పుకుందాము, దీన్ని తీసుకుందాము. ఇంకన్నీ ఇలానే సూపర్గా పొంగుతాయి. మొత్తం చేసినాక చూద్దాం. పిండి కలిపే దాంట్లో పిండి సాఫ్ట్గా కలుపుకోవాలి. లాస్ట్ది ఎన్ని అయినాయో, 2 కేజీలకి చాలా అయినాయి. అందరికి బాగా సరిపోతాయి ఫ్రెండ్స్. అందరికి భలే పొంగిని, ఒక్కటి కూడా పొంగకుండా లేదు. లాస్ట్ది చూడండి మీకు. ఇదిగా చూడండి 2 కేజీలకి ఎన్ని అయినాయో. సూపర్ ఉన్నాయి, చక్కగా బ్రహ్మాండంగా పొంగి ఎలా ఉన్నాయి. ఒకటి తుంచి చూపించేదా? పైన ఒక పొర కింద ఒక పొర అంతే, ఇంకా మధ్యలో ఏముండదు. ఇలా వస్తే సూపర్గా కుదిరినట్టు సజ్జబూరి. చూసారా ఎంత సూపర్గా ఉన్నాయో? మీరు కూడా చేసుకోండి. కొలతలతో చెప్పే కదా నేను. చక్కగా అట్ట చేసుకోండి, సూపర్ ఉంటాయి. ఈ 15 రోజుల దాకా నిలవ ఉంటాయి. ఇప్పుడిప్పుడు ఏమైపోవు, 15 రోజులు ఉంటాయి.